పెట్టుబడిదారుల యొక్క పెట్టుబడులను కాపాడడానికి, ఆ సంస్థలను కాపాడడానికి రిప్రజెంటేటివ్స్ తయారైనాయి ఈ రాజకీయ వ్యవస్థ. దీంట్లో రావాల్సిన మార్పుల గురించి, అంటే వాళ్ళ యొక్క పెట్టుబడులకి సంస్థలకి ఒక మేనేజర్స్గా మనం ప్రజాప్రతినిధులను చట్టసభలకు పంపిస్తున్న రోజులు. ఈ క్రమంలో అధ్యక్ష వారు కూడా చాలా విషయాలు చెప్పారు. అంటే ఒక ఓటరు ఎట్లా వారి హక్కులను కోల్పోతున్నాడు. పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చించింది రాజకీయ నాయకులు కావటం లేదు. అసలు ఎందుకు రాజకీయ నాయకులు కావాలని ఒక వ్యక్తి కోరుకుంటున్నారు అనేది పెద్ద ప్రశ్న. కనీసం మనం ఒక 6-7 దశాబ్దాల కింద తీసుకున్న కనీసం రాజకీయాలకు రావడానికి కొంత బేసిక్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉండేది. మరి ఆ విలువలు ఎందుకు మట్టిలో కలిసిపోయినాయి అనే విషయాన్ని మనం ప్రశ్నించాలి. ఆ క్రమంలో ఖచ్చితంగా వీ నీడ్ టు ఓరియంట్ పీపుల్, వీ షుడ్ ఎంపవర్ దెమ్, we should make them to know what is the parliamentary procedure, what are the acts, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఎటువంటి బాధ్యతలు మనం వహించాలి, గవర్నెన్స్లో మనం చేయగలిగిన శక్తి. మీరు ఒక గ్రామ సర్పంచ్గా ఎన్నుకుంటారా, ఒక లెజిస్లేటర్ని ఎన్నుకుంటారా, ఒక పార్లమెంట్ ఎన్నుకుంటారా, ఏ లెవెల్లో స్థాయిలో నేను సమాజానికి సేవ చేయాలనుకునేటువంటి వ్యక్తులకి అటువంటి అవకాశాలు కల్పించాలి. తన వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. రాజకీయ పార్టీలే ఇటువంటి పెట్టుబడిదారుల యొక్క గుప్పిట్లో ఏర్పడుతున్న క్రమంలో ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థ మీద, కాన్స్టిట్యూషన్ మీద అన్ని విధాల యొక్క సమగ్రమైన స్టడీ అనేది ఎవరైతే వాంట్ టు రిప్రజెంట్ పీపుల్, దే నీడ్ టు హ్యావ్ దట్ ఓరియంటేషన్. ఇప్పటికీ ఇంకా మనకి వ్యవస్థ మీద నమ్మకాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దిస్ ఇన్స్టిట్యూట్స్ ఇట్ నీడ్ ఆఫ్ ద అవర్ దట్ వీఆర్ గెటింగ్ వన్ ఇన్స్టిట్యూట్ ఇన్ అవర్ రీజన్.